ముఖ్యమంత్రి గారు స్థాయిని మర్చి మాట్లాడుతుండు. తెలంగాణ పరువు తీసేసినాడు, ముఖ్యంగా కొడంగల్ పరువు తీసినాడు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసినారు. మొట్టమొదట కొడంగల్ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, ఉద్యోగస్తులకు క్షమాపణ చేయాలి. ముక్కు నేలకు రాక క్షమాపణ చేయాలి. నాకు ముఖ్యమంత్రి పదవి చేత కాదని దిగిపోవాలి. కానీ తెలంగాణ పరువు తీసేటట్టు ముఖ్యమంత్రి మాట్లాడేది చాలా విడ్డూరమైన సంఘటన. అప్పులు గుర్తలేవు, ఎవరు నమ్ముతలేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి పాలన ఎట్లా నడపాలో చేత కాదు, సంపద ఎట్లా పెంచాలో చేత. ముఖ్యంగా కేసీఆర్ గారు 15 ఏళ్ల లోపల తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచిండు. ఆ సంపద ఎట్లా పెంచాలని అసలు ముఖ్యమంత్రికి, మంత్రి కాని ముఖ్యమంత్రి అయితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆయనకు మంత్రి అనుభవమే లేదు, ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు పాలన చేతగాక ఇక నాతో కాదు, నన్ను కోసుక తినుండి ఒక మాట ముఖ్యమంత్రి మాట్లాడను. ఏ తెలంగాణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అలాంటి మాటలు మాట్లాడాడు. ఉద్యోగస్తులకు క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రైతులకు కూడా క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకు రాక క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దివాలా తీయించి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి పనులు చేయనికి చేతనైతుంది. దివాళి ఎక్కడికి వెళ్ళి తీసింది? అక్కడ అప్పుల గురించి చెప్తారు. ఒకసారి 8,000 కోట్లు అంటాడు, ఒకసారి 6,000 కోట్లు అంటాడు, ఒకసారి 5,000 కోట్లు అంటాడు. 3 రకాలుగా ముఖ్యమంత్రి గారే మాట్లాడు. అక్కడ అప్పులు ఎంత అయింది, ఎంత క్లియర్ గా అసెంబ్లీలో ఉంది, పార్లమెంట్ లో కూడా వాళ్ళకి రిజల్ట్ ఉన్నది. అక్కడ పార్లమెంట్ లో కూడా ఎంపీ గారు అడిగితే కూడా రిటర్న్లు ఇచ్చినారు, తెలంగాణ ఎంత అప్పులలో ఉంది, ఏముంది అని. ఇన్ని క్లియర్ గా చెప్పినాక రోజు ప్రజలను మరీ చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను నిజం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజలు మొత్తం తెలుసు రేవంత్ రెడ్డి గారికి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తారు సార్, అక్కడ అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకోవచ్చా? మళ్ళీ ఎన్నికలు వస్తే గెలిచే అవకాశం ఉందంటారా? కొడంగల్ మొట్టమొదటి కొడంగల్ గెలవమని పొద్దున రాజీనామా చేయమని మేము ఇద్దరం పోటీ చేస్తాం. నేను ప్రజలకు అన్ని చేసిన అని చెప్తా ఉన్నాడు. నేను చాలా బ్రహ్మాండంగా చేస్తున్నా, 18 గంటల పని చేస్తాను అంటుండు కదా. రేపు కొడంగల్ పోటీ ఎందుకు? స్థానిక ఎన్నికలు పెట్టమని ఎందుకు భయపడుతుంది? స్థానిక ఎన్నికలు పెట్టడానికి ఇప్పుడు బీసీ బిల్లు కూడా గవర్నర్ గారు కూడా బీసీ బిల్లు పాస్ చేసింది కదా, అసెంబ్లీలో పాస్ అయిపోయింది, గవర్నర్ దగ్గర పాస్ అయింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టు. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేవు? నీకు ఎందుకు భయపడుతున్నావు? ఓడిపోతాను భయమా? నీకు దమ్ము ధైర్యం అంటే స్థానిక ఎన్నికలు. జిల్లా అంటేనే కరూరు జిల్లా వెనుకబడ్డ రేవంత్ రెడ్డి గారి వల్ల కాస్త కష్టాలు గట్టెక్కే అవకాశం ఉందా? మహబూబ్నగర్ ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డిలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టు చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. ఈ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే ఇంకా 8 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. 80% కంప్లీట్ అయింది. దాన్ని పక్కకు పడేసి నువ్వు పాలమూరు బిడ్డ అంటే నువ్వు పాలమూరు కంప్లీట్ చేయి. నువ్వు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఇంతవరకు ఒక భూమి పూజలో ఒక రాయి లేదు, ఫౌండేషన్ వేసి సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలే. ఒట్టి మాటల పరిమితం. మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. చేత కాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇట్లా తెలంగాణను బదలాం చేసి తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడదని డిమాండ్. ముఖ్యమంత్రి గారు స్థాయిని మర్చి మాట్లాడుతుండు. తెలంగాణ పరువు తీసేసినాడు, ముఖ్యంగా కొడంగల్ పరువు తీసినాడు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసినారు. మొట్టమొదట కొడంగల్ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, ఉద్యోగస్తులకు క్షమాపణ చేయాలి. ముక్కు నేలకు రాక క్షమాపణ చేయాలి. నాకు ముఖ్యమంత్రి పదవి చేత కాదని దిగిపోవాలి. కానీ తెలంగాణ పరువు తీసేటట్టు ముఖ్యమంత్రి మాట్లాడేది చాలా విడ్డూరమైన సంఘటన. అప్పులు గుర్తలేవు, ఎవరు నమ్ముతలేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి పాలన ఎట్లా నడపాలో చేత కాదు, సంపద ఎట్లా పెంచాలో చేత. ముఖ్యంగా కేసీఆర్ గారు 15 ఏళ్ల లోపల తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచిండు. ఆ సంపద ఎట్లా పెంచాలని అసలు ముఖ్యమంత్రికి, మంత్రి కాని ముఖ్యమంత్రి అయితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆయనకు మంత్రి అనుభవమే లేదు, ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు పాలన చేతగాక ఇక నాతో కాదు, నన్ను కోసుక తినుండి ఒక మాట ముఖ్యమంత్రి మాట్లాడను. ఏ తెలంగాణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అలాంటి మాటలు మాట్లాడాడు. ఉద్యోగస్తులకు క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రైతులకు కూడా క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకు రాక క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దివాలా తీయించి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి పనులు చేయనికి చేతనైతుంది. దివాళి ఎక్కడికి వెళ్ళి తీసింది? అక్కడ అప్పుల గురించి చెప్తారు. ఒకసారి 8,000 కోట్లు అంటాడు, ఒకసారి 6,000 కోట్లు అంటాడు, ఒకసారి 5,000 కోట్లు అంటాడు. 3 రకాలుగా ముఖ్యమంత్రి గారే మాట్లాడు. అక్కడ అప్పులు ఎంత అయింది, ఎంత క్లియర్ గా అసెంబ్లీలో ఉంది, పార్లమెంట్ లో కూడా వాళ్ళకి రిజల్ట్ ఉన్నది. అక్కడ పార్లమెంట్ లో కూడా ఎంపీ గారు అడిగితే కూడా రిటర్న్లు ఇచ్చినారు, తెలంగాణ ఎంత అప్పులలో ఉంది, ఏముంది అని. ఇన్ని క్లియర్ గా చెప్పినాక రోజు ప్రజలను మరీ చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను నిజం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజలు మొత్తం తెలుసు రేవంత్ రెడ్డి గారికి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తారు సార్, అక్కడ అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకోవచ్చా? మళ్ళీ ఎన్నికలు వస్తే గెలిచే అవకాశం ఉందంటారా? కొడంగల్ మొట్టమొదటి కొడంగల్ గెలవమని పొద్దున రాజీనామా చేయమని మేము ఇద్దరం పోటీ చేస్తాం. నేను ప్రజలకు అన్ని చేసిన అని చెప్తా ఉన్నాడు. నేను చాలా బ్రహ్మాండంగా చేస్తున్నా, 18 గంటల పని చేస్తాను అంటుండు కదా. రేపు కొడంగల్ ఎందుకు? స్థానిక ఎన్నికలు పెట్టమని
ఎందుకు భయపడుతున్నారు స్థానిక ఎన్నికలు పెట్టడానికి? ఇప్పుడు బీసీ బిల్లు కూడా గవర్నర్ గారు కూడా బీసీ బిల్లు పాస్ చేసింది కదా, అసెంబ్లీలో పాస్ అయిపోయింది, గవర్నర్ దగ్గర పాస్ అయింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టు. ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేవు? నీకు ఎందుకు భయపడుతున్నావు? ఓడిపోతాను భయమా? నీకు దమ్ము ధైర్యం అంటే స్థానిక ఎన్నికలు. ఉమ్మడి జిల్లా అంటేనే కరూరు జిల్లా వెనుకబడ్డ రేవంత్ రెడ్డి గారి వల్ల కాస్త కష్టాలు గట్టెక్కే అవకాశం ఉందా? మహబూబ్నగర్ ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందా అనుకోవచ్చా? కేసీఆర్ గారు ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డిలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టు చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. ఈ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే ఇంకా 8 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. 80% కంప్లీట్ అయింది. దాన్ని పక్కకు పడేసి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు, పాలమూరు కంప్లీట్ చేయి. నువ్వు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అన్నావు, ఇంతవరకు ఒక భూమి పూజలో ఒక రాయి లేదు. ఫౌండేషన్ వేసి సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలే. ఒట్టి మాటల పరిమితం. మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. చేత కాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇట్లా తెలంగాణను బదలాం చేసి తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడదని డిమాండ్.